తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు పేరు ఖరారైంది. అధిష్టానం నుంచి రామచంద్రరావుకు ఫోన్ వచ్చింది. మధ్యాహ్నం 2 గంటలకు రామచంద్రరావు నామినేషన్ వేయనున్నారు. ఇప్పటికే కేంద్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారి కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే రాష్ట్రానికి చేరుకున్నారు. మరోవైపు తెలంగాణ బీజేపీ నేతలకు అధిష్టానం ఫోన్స్ చేస్తోంది. 11 గంటలకు అధికారికంగా అధ్యక్ష అభ్యర్థికి సమాచారం ఇస్తామంది హైకమాండ్. అందుబాటులో ఉండాలని పలువురు నేతలకు ఫోన్ చేస్తున్నారు హైకమాండ్ నేతలు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ అడిగి తెలుసుకుందాం. విక్రమ్, చెప్పండి, రామచంద్రరావుకు ఆల్రెడీ అధిష్టానం ఫోన్ చేసినట్టుగా, అయితే 11 o'clockకి అఫీషియల్గా ఫోన్ చేస్తామని సమాచారం అంతోంది. ఈటల రాజేందర్ కూడా పేరు కూడా బాగా వినపడింది. ప్రస్తుతం రామచంద్రరావు వైపే అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టుగా అప్డేట్ అంతోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, బీజేపీ రాష్ట్ర సంస్థాగత ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరింది. మరి కాసేపట్లోనే ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతుంది. అధిష్టానం నుంచి ఫోన్ కాల్స్ ఇప్పటికే రామచంద్రరావుతో పాటు పలువురు కీలక నేతలందరికీ వెళ్ళినట్లు చెప్తున్నారు. రామచంద్రరావు పేరును ఫైనల్ చేసే అవకాశం ఉందన్న ఒక ప్రచారం అయితే కొనసాగుతుంది. ఇప్పటికే రామచంద్రరావుకు ఫోన్ వచ్చింది. 11 గంటలకు మరోసారి ఫోన్ చేసి అఫీషియల్గా కన్ఫర్మ్ చేస్తామని చెప్పారు. ఆయనతో పాటు మరికొంతమంది నేతలు కూడా నామినేషన్ వేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా ఈరోజు నామినేషన్ వేస్తారన్న ఒక సమాచారం అయితే వస్తుంది. అదేవిధంగా ఇప్పటికే గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ నేను సైతం ఖచ్చితంగా నామినేషన్ వేస్తాను, ఎన్నికల్లో పోటీలో ఉంటానని ప్రకటించడం జరిగింది. అయితే ఎన్నిక ఏకగ్రీవం అవుతుందా, ఎన్నిక జరుగుతుందా అంటే దాదాపుగా 2 నుంచి 4 గంటల వరకు కూడా ఎన్నికల నామినేషన్లను స్వీకరిస్తారు. ఆ తర్వాత 4 నుంచి 5 గంటల వరకు ఉపసంహరణ ప్రక్రియ ఉంటుంది. వీరంతా కూడా నామినేషన్లు వేస్తే ఏ విధంగా ఉంటుంది అంటే 4 నుంచి 5 గంటల వరకు ఉపసంహరణ ప్రక్రియలో మళ్ళీ ఉపసంహరించుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అధిష్టానం మాత్రం ఏకగ్రీవం వైపే మొగ్గు చూపుతున్న పరిస్థితి ఉంది. నేతలందరికీ సమన్వయపరిచి ఖచ్చితంగా ఏకగ్రీవం చేయాలని చెప్పి బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు అర్థమవుతుంది. మనం చూసుకోవచ్చు, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో ఏకగ్రీవం చేసిన పరిస్థితి. అమిత్ షా స్వయంగా వెళ్ళి అక్కడ ఏకగ్రీవంగా ఎన్నిక చేసిన పరిస్థితి ఉంది. ఇక్కడ కూడా ఖచ్చితంగా ఏకగ్రీవమే అవుతుంది. కాకపోతే నామినేషన్లు వచ్చే అవకాశం అయితే ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అయితే మధ్యాహ్నం 2 గంటలకు నామినేషన్ వేస్తానని చెప్పి రామచంద్రరావు చెప్తున్నారు. అదేవిధంగా ధర్మపురి అరవింద్, గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లాంటి వాళ్ళ నేతలు కూడా నామినేషన్ వేసే అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత ఏం జరుగుతుంది అన్నది కొంత ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎన్నిక ఉంటుందా లేకుంటే ఏకగ్రీవం లాంఛనంగా ముగుస్తుందా అన్నది అధిష్టానం మాత్రం ఇప్పటికే కీలక నేతలందరికీ ఫోన్ చేసి 11 గంటలకు మళ్ళీ ఒకసారి ఫైనలైజ్గా ఫోన్ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. హరి, రైట్ విక్రమ్.